అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మనం మన జీవితాల్లో ఎందరినో కలుస్తూ ఉంటాం, కానీ మన ఆలోచనల్ని, విధానాల్ని, ప్రవర్తనని ప్రభావితం చేసే వ్యక్తులు మాత్రం మనకు అరుదుగా కనపడతారు. మనం వదిలించుకోలేని అలవాట్లను కూడా తమ ఒక్క మాటతో ఊడ్చేసి తుఫానులాగా మన వద్దకు వచ్చి మన జీవితంలో భాగమైపోతారు. వాళ్ళ ఆశావహ దృక్పథం కావచ్చు, వారి జీవితాన్ని చూసే పద్ధతి కావచ్చు, వారి నిశ్చలత్వం కావచ్చు, సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కొనే తీరు కావచ్చు, ఎన్ని సమస్యలున్నా సరే పెదవుల మీద చెరగని దరహాసం కావచ్చు, నమ్మిన విషయాల పట్ల నిబద్ధత కావచ్చు, ఆకాశం వరకు ఎదిగిన సామాన్యుడిలాగే ఉండడం కావచ్చు, మిత్రుల పట్ల ఎప్పుడూ ఆత్మీయత కావచ్చు, ఆతిథ్యం అనే మాటకు పర్యాయపదంగా నిలవడం కావచ్చు, క్రొంగొత్త విషయాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి కావచ్చు, సౌమ్యమైన సంభాషణం కావచ్చు, ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో అండగా నిలబడే తత్వం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నెన్నో అద్భుతమైన లక్షణాల సంయోగమై మన జీవితాల మీద ప్రభంజనంలాగా విరుచుకుపడతారు. ఆ జంఝామారుతంలో పడి మనకు తెలియకుండా మనమే కొట్టుకుపోయేలాగా చేస్తారు. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అని ఆచార్య ఆత్రేయ గారు అన్నట్లు, జన్మ తీసుకున్నందుకు గాను ఆ జీవితానికి ఒక గమ్యం, అర్థం, పరమార్థం కల్పించే అరుదైన వ్యక్తులు అందరి జీవితాల్లోనూ తారసపడతారంటే నేను నమ్మలేనండి. అలాంటి వ్యక్తులు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు గుండె తలుపులు తెరిచి వారిని సాదరంగా ఆహ్వానించాలి. వారిని ఎన్నటికీ కోల్పోకూడని ఆస్తిగా మన జీవితాల్లో భద్రపరుచుకోవాలి. వారి ప్రతి కదలిక ఒక సుమధుర జ్ఞాపకంలాగా పదిలపరుచుకోవాలి. వారి స్నేహాన్ని కలకాలం నిలబెట్టుకోవాలి. వారిని మన జీవితాల్లో భాగం చేసేసుకోవాలి. మిత్రుడు, స్నేహితుడు అని రెండు పదాలు వాడతారండి. మిత్రుడు అంటే మితం నుండి ఋతానికి తీసుకెళ్లేవాడు. స్నేహితుడు అంటే స్నిగ్ధంగా ఉండేవాడు. స్నిగ్ధత అంటే అంటుకొని ఉండటం. అంటుకొని ఉండడం అంటే వీళ్ళు మనతో ఉంటారు, మనతో తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతుంటారు, అంతకు మించి ఏమీ ఉండరు, జస్ట్ మనతో మాత్రమే ఉంటారు. వాళ్ళని స్నేహితులు అంటారు. కానీ మిత్రులు అట్లా కాదు. వారు మనకు పరిచయం కాకముందు మన జీవిత విధానం కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, వారు పరిచయం అయిన తర్వాత వారితో ప్రయాణంలో మనము నేర్చుకునే కొత్త విషయాల వల్ల మనం ఎదుగుతాం. అంటే ఒక మిత్రుడు మనల్ని ఒక స్థాయి నుంచి మరో స్థాయికి లేపుతాడు, పైకి లేపుతాడు, ఎదిగేలా చేస్తాడు. అంటే మితం నుండి ఋతానికి తీసుకెళ్తాడు. అందుకే అతన్ని మిత్రుడు అంటారు. ఒక మనిషి స్నేహితుడి స్థాయి నుంచి మిత్రుడి స్థాయికి ఎలా ఎదగగలడు అని ఎవరినైనా చూపించాలి అంటే నేనైతే కేపీని చూపిస్తాను. అట్లాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగిన అద్భుతమైన మిత్రుడైన మన కేపీకి హార్దికమైన జన్మదిన శుభాకాంక్షలు. మిత్రమా, నిండు నూరేళ్ళు ఇలాగే జనానికి ఆనందాల్ని పంచుతూ, వారి జీవితాల మీద చెరగని ముద్రలేస్తూ, నవ్వుతూ నవ్విస్తూ నీ భావి జీవితం కొనసాగాలని ఆకాంక్షిస్తూ, ఈ జీవిత ప్రయాణంలో మాతో జత కూడినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, wish you a very 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 happy birthday and enjoy your day. Happy, happy, happy birthday.